నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్టులో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం. 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ మొదటి జాబితాలో 2014, 2019 లోక్సభ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఇది కాకుండా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, మహారాష్ట్ర వంటి ఓడిపోయిన స్థానాల్లో బీజేపీ ముందుగా అభ్యర్థులను నిలబెట్టవచ్చు. ఇప్పటికే అలాంటి 160 స్థానాలను ఎంపిక చేసింది. వీటిలో బీజేపీ గెలవలేకపోయింది లేదా చాలా తక్కువ తేడాతో ఎన్నికలను గెలుచుకుంది. ఏడాది క్రితమే క్లస్టర్ ఇన్ఛార్జీలను నియమించి బీజేపీ ఈ స్థానాలపై కసరత్తు చేస్తోంది. అలాంటి 160 సీట్లలో దాదాపు 100 సీట్లకు అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ అభ్యర్థుల పేర్లను బీజేపీ ఏ రోజునైనా ప్రకటించవచ్చు. ఈసారి లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి. అందుకే అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. అయితే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడంలో బీజేపీ ముందంజ వేయవచ్చు. కొన్ని నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే పని చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రత్యర్థుల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 37.36% ఓట్లలో 303 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మొత్తం 353 సీట్లు గెలుచుకుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రం నుండి ఆర్టికల్ 370ను తొలగించారని, ఈసారి బీజేపీ 370 సీట్లు గెలవాలని వేదికపై నుండి అన్నారు. అదే సమయంలో ఎన్డీఏను 400 సీట్లు దాటి తీసుకెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.